ఖమ్మం జిల్లా ఎన్కూరు మండలం హిమాం నగర్ లో సీతారామ ప్రాజెక్టును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. అక్కడ జరుగుతోన్న రాజీవ్ లింక్ కెనాల్ పనులను ఆయన పరిశీలించారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో ఎక్కువ శాతం నీటిని ఏపీ వాడుకుంటోందని ఆరోపించారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల వాటాలను తేల్చామని కేంద్ర ప్రభుత్వాన్ని చాలాసార్లు కోరామని మంత్రి తుమ్మల తెలిపారు. వీలైనంత త్వరగా నీటి వాటాలను తేల్చాలని మంత్రి తుమ్మల కోరారు. కాదండి, ఇది ఆ పక్కన సరిపేస్తే ఈ మందం ఇంకో మిషన్ వస్తుంది కదా. ఈ రాజీవ్ లింక్ కెనాల్ అనేది మనం సీతారామ నుంచి నాగార్జున సాగర్ కి అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పోయిన మార్చిలో భద్రాచలం వచ్చినప్పుడు ఆయన అడిగి శాంక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి రైతులు పెద్ద మనసుతోటి ఈ రోజుకి ₹1 వాళ్ళకి ఇవ్వకపోయినా ఈ యొక్క స్కీమ్ యొక్క అవసరాన్ని, రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి ఈ సమస్యని పరిష్కారం చేయాలి, కృష్ణా జలాల్ని త్వరగా పంపకం చేయండి అని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి గారిని, ప్రధానమంత్రిని, ప్రభుత్వం కంటిన్యూగా ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ మంత్రి గారు అనేక సందర్భాల్లో ప్రస్తావించినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తగిన శ్రద్ధ చూపకపోవటం, ఒక రకంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించటం, తద్వారా ఈనాడు కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో వచ్చినప్పటికీ కూడా వీళ్ళ విధి విధానాలు, KRMB విధి విధానాలు సక్రమంగా పాటించకపోవటం మూలన దిగువనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువ నీళ్లు తీసుకునే అవకాశం